ప్రజల పట్ల ప్రేమాభిమానంలో నడుచుకోవాలని మన టార్గెట్ కరెక్ట్ ఉంటే విజయం సాధిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మిడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గులాబీ పార్టీ 24 గంటల పాటు విద్యుత్తును సాధించామని 120 అంతస్తులపైన గడ్డ మీద ఉన్న తెలంగాణకు గోదావరి నీటిని తరలించారు. 400 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చామన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ మన సొంత డబ్బులతో పెట్టింది కేసీఆర్. దానికి మన పైసలు ఇవ్వాలి, ఒక్క రూపాయి తీసుకొచ్చిందా? ఎందుకు చర్చ పెట్టారు మీరు ఊళ్ళే? నీకు ఎందుకు ఓటు వేయాలి? నీకు ఎవరు మాట్లాడితే మాట్లాడతాడు? ధర్మం అంటాడు. ధర్మం అంటే ఓ మాట మీకు ఎవడవుతాడు? మంచి మాటలు చెప్పు, ధర్మం కోసం చెప్పు. అసలు ఎంపీ అనేవాడు ప్రజల కోసం పనిచేయాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిరోజు ఢిల్లీలో ఉండి నా జిల్లాకి, నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి ఈ పనులు చేయాలని చెప్పాలి. నీ ఎంపీగా మీ జీవనంలో నీ గెలిచి 5 సంవత్సరాలు కూడా చెరబడగా చెప్పిర్రు మాటల్లో మొదట్లో హైదరాబాద్ నుండి కరీంనగర్కి నేరుగా